నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం వృషభ రాశి వాళ్ళు అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరియు మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ జూలై నెల 2024 ఎలా ఉంది, ఈ జూలై నెల 2024లో మీరు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఇవన్నీ చూసుకుందాం. ఈ జూలై నెల 2024లో గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయం మొదట్లో చూద్దాం. వృషభ రాశికి మీ రాశి నాథుడైన శుక్రుడు మీ రాశి నుంచి 2వ స్థానం అంటే మిథునంలో రవితో కలిసి ఉన్నాడు. మీ రాశిలోనే బృహస్పతి, మీ రాశి నుంచి 3వ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో కేతువు, దశమంలో శని, ఏకాదశంలో రాహువు మరియు 12వ స్థానం అంటే ద్వాదశ స్థానంలో చంద్రుడు మరియు కుజుడు. ఇదండి గ్రహ సంచారం ఈ జూలై నెల ప్రారంభంలో వృషభ రాశి వాళ్ళకి ఇలా ఉంది. ఇప్పుడు ఈ జూలై నెల 2024లో వృషభ రాశి వాళ్ళకి మీరు ఏదో ఒక రకంగా ఆలోచనలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జూన్ నెల కన్నా జూలైలో ఆలోచన అనేది ఇంకా పెరిగిపోతుంది. ఎవరో వచ్చి ఏదో చెప్తారు, ఏదో సలహా ఇస్తారు, దాన్ని పట్టుకొని ఇది చేద్దామా వద్దా, ఇది చేస్తే ఏమవుతుంది, అసలు చేసి చూస్తే ఏమవుతుంది అని ఎంతో ఆలోచనలు మీ మనసులో వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీలో ఒకటి చెప్తారు, మీ ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, మీ బంధుమిత్రులు ఒకటి చెప్తారు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు. సో అట్ లాస్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్లో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అని ఒక పరిస్థితుల్లో కాస్త ప్రాబ్లమాటిక్ డెసిషన్గా మీరు తీసుకోలేరు. ఎందుకంటే మీకు రాశిలోనే అష్టమాధిపతి గురువు బృహస్పతి సంచరించడం వల్ల డెసిషన్ మేకింగ్ దాంట్లో మీకు కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఇంకోటి 2వ స్థానంలో మీ రాశినాథుడు రవితో కలిసి ఉండడం వల్ల మీ మైండ్ కంప్లీట్గా కంఫర్ట్స్ గురించి ఫోకస్డ్గా ఉంటుంది. ఇప్పటికీ కంఫర్టబుల్గా ఉండాలి, ఫ్యూచర్ గురించి తర్వాత చూసుకుందాం అని ఒక విషయం మాత్రమే మీకు మనసులో ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే ప్లాన్ చేసుకోవాలి. అంటే కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం మనం పని చేయలేదు అనుకోండి, ఫ్యూచర్లో ఎవరు చేస్తారు? ఇప్పుడు పని చేస్తే మనకి ఫ్యూచర్లో ఆ పని చేసే ఫలితాలు అప్పుడు మనకి తగ్గుతుంది. ఇప్పుడు మనం అసలు పని చేయకుండా కూర్చుంటే ఫ్యూచర్లో ఎవరిస్తారు? ఈ విషయం మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. ఈ విషయం నోట్ చేసుకుని మన ఫ్యూచర్కి ఏం కావాలి, నాకు ఏం కావాలి, నాకు ఏది ఉంటే నేను సుఖపడతాను, సంతోషంగా ఉండగలుగుతాను, నేను సర్వైవ్ అవ్వగలుగుతాను అని ఒక విషయంలో మీరు కేర్ఫుల్గా ఆలోచించాలి. రెండవది, మహిళల విషయానికి వస్తే మహిళలు సేవింగ్స్ అనే ఒక విషయం నేర్చుకోవాలి. అది యూజువల్గా మహిళలకి పెద్ద ఒక కొత్త విషయం అని కాదు, వాళ్ళు కింగ్ మేకర్స్ సేవింగ్స్లో. కానీ ఈ సిచ్యువేషన్లో సేవింగ్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఖర్చులు వస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు చేసిన సేవింగ్స్ ఇప్పుడు హెల్ప్ చేస్తుంది మీకు. సో ప్రస్తుతం మీరు ఏం చేయాలి అంటే క్యాల్కులేట్ చేసుకుని కాస్త ఇంతవరకు దీనికి ఇంతే అని అలకేట్ చేసుకోండి. అలకేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ అలకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది చాలా ముఖ్యం. పిల్లల విషయానికి వస్తే పిల్లలు చదువులో కాస్త ఆటంకాలు రావచ్చు, డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. ఆ దాంట్లో మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఒక టైం టేబుల్ లాగా రాసిచ్చి వాళ్ళకి ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకు ప్లేయింగ్ టైం, ఈ టైం ఫ్రేమ్లో నువ్వు ప్రిపేర్ అవ్వాలి, వర్కౌట్ చేసుకోవాలి అని మీరు అలా నోట్ చేస్తూనే ఉండండి. జాబ్ కోసం ట్రై చేస్తున్న వృషభ రాశి వాళ్ళు, పర్టికులర్గా రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, మీరు హనుమంతుని ఆరాధన చేయండి. ఎందుకంటే ఎంతో ఆటంకాలు రావచ్చు. కొంతమందికి జాబ్ దొరకడం అనేది చాలా టైం అవుతుంది. సో అందువల్ల మీరు ఏం చేయాలి అంటే, అందులో రాహు దశ ప్రస్తుతం ఎవరెవరికి నడుస్తుందో వాళ్ళు
ఇంకా వెయిట్ చేయాలి, మరియు ఆ డిలే అనేది ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. సో మీరందరూ రాహుదశ నడిచే వాళ్ళు, లేకపోతే గురుదశ ప్రారంభమైన వాళ్ళు, మీకు హనుమంతుని వారి ఆరాధన చాలా మంచిది. డిసైడ్ జాబు, డిసైడ్ లొకేషన్ను మీకు దొరుకుతుంది. ఇంకోటి, ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, ఫ్యాషన్ టెక్నాలజీ సెక్టార్లో ఉన్నవాళ్ళు, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్టైన్మెంట్, మీడియా మరియు ఇక అకౌంట్స్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త ఇటు అటు మీకు ఈ జూలై నెల 2024 ఉండవచ్చు. అందుకోసం మీరు ఏం చేయాలి అంటే, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఏది చేయకండి. రొటీన్ లైఫ్ అలాగే మీరు ఫాలో అవ్వండి. కొత్తగా ఏదైనా మీరు ట్రై చేస్తే ఆ దాంట్లో మీకు సక్సెస్ రావడానికి టైం పడుతుంది. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ జూలై నెల 2024లో ఒక మార్పు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక ఈ జూలై నెల 2024లో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు హనుమంతుని వారి ఆరాధన చేయడం చాలా మంచిది. శుభం.